చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో రాఘవ్, ఓంకార్, సిస్ధర్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. సార్ అసలు ఏంటి సాగర్ గారు నార్మల్గా మొగల్ రేకులు అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ మంచి బజ్ ఉంది ఆయన. అవును. బట్ అట్లాంటి ఆయన మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ చేపిస్తూ కొంచెం ఎమోషన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది చూడడానికి. రీసెంట్ గా సాంగ్ కూడా లాంచ్ చేశారు మీరు, మేఘా. అది కొంచెం బాగా క్రైమ్ డ్రామా ఆ ప్యాటర్న్ లో కనిపిస్తుంది సాంగ్ వచ్చేసరికి. ఎందుకు ఎంతవరకు డిలే అయిందంటే ఏం చెప్తారు? సినిమా డిలే అది త్వరగా వచ్చింది ఈ రోజుల్లో ఏం లేదండి. ఎందుకంటే సినిమా రావడం, దాని ప్రొసీజర్ తీయడం అనేది మన చేతిలో ఫోన్ ఉన్న 4K రెజల్యూషన్ ఉన్న సినిమా తీసేయచ్చు. సినిమా తీయడం నలుగురు ఫ్రెండ్స్ కలిసిన సినిమా తీయచ్చు. దాన్ని ప్రాపర్గా కరెక్ట్ టైం చూసి అన్నీ కుదరాలి. మిగతా సినిమాలు కుదరాలి, ఓటీటీ డేట్స్ ఇన్ని. ఇప్పుడు ఓటీటీ బిజినెస్ వచ్చింది, తర్వాత దాని డేట్స్ వాళ్ళ డేట్ డిసైడ్ చేయడం, ఈ రకరకాలు ఉన్నాయి బేసిక్గా. అంటే దానిలో అంత ఎక్కువ ఇన్వాల్వ్ కాను నేను. సో ఈ ప్రాసెస్ అనేది నడుస్తున్నప్పుడు కొద్దిగా వచ్చే సినిమాలు బట్టి కూడా మనకి అటు ఇటు డిలే అవుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ నడవడం వల్ల ఇదైంది తప్ప అది జనరల్ కామన్ థింగ్. అది మనకి ప్లస్ లేట్ అనేది కూడా ఎప్పుడైనా సరే రైట్ టైంలో ఒక మంచి సినిమా రావాలని నేచర్ డిసైడ్ చేస్తుంది. అలా ఇది నేచర్ డిసైడ్ చేసింది ఒక మంచి టైంలో పడాలని. అదే July 11th. ఓకే సార్, అంటే సాగర్ గారు పోలీస్ క్యారెక్టర్ షూటింగ్ టైంలో మీకు మంచి ఫీడ్బ్యాక్ ఎవరి దగ్గర నుంచి? ఏదైనా సీన్ చేస్తున్నప్పుడు కానీ మానిటర్ ముందుకు వచ్చినప్పుడు బొమ్మ బ్లాక్ బస్టర్ రా అనిపించిన సీన్ అంటే ఏం చెప్తారు? అంటే బిఫోర్ రాసినప్పుడే బ్లాక్ బస్టర్ అంటే కాన్ఫిడెన్స్. అంటే బయట కమర్షియాలిటీ అనేది మన చేతుల్లో లేదు. అది అప్పుడు ఆ టైంలో వచ్చిన మూవీస్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎంత మంచి సినిమా ఒక డెఫినెట్గా రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఎంత అవుతుంది అనేది మనకు తెలియదు. సినిమా అయితే మంచి సినిమా తీస్తున్నాం అనే కాన్ఫిడెన్స్ అందరికీ ఉంది. ఓకే, సినిమా మీరు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైందా? లేదు, బడ్జెట్ లేదు, తక్కువ అని ఎక్కువ అని అనట్లేదు. కానీ ఏదైతే బడ్జెట్ అనుకున్నామో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడ్యూసర్స్, అంటే చెప్పాలంటే ప్రొడ్యూసర్స్ కంటెంట్ని చాలా స్ట్రాంగ్గా నమ్మారు. అంటే ఇలాంటి కంటెంట్ని చేద్దాము, కొంచెం చిన్న బోల్డ్ అంటే నేను ఇది వేరే సెన్స్ కలగద్దు, ధైర్యంగా చెప్పే కంటెంట్ నా ఉద్దేశం. ఓకే, ఆ కంటెంట్ని మనం చేద్దాము అని వాళ్ళు నమ్మి దీన్ని థియేటర్కి తీసుకురావాలి, చాలామంది చూడాలి. ఇప్పుడున్న ఆడియన్స్కి కూడా, ఇప్పుడున్న సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్కి కానీ ఇది చాలా అవసరం. ఈ సినిమా అవసరం అనే నమ్మి, స్ట్రాంగ్గా నమ్మి చేశారు. ఓకే, అంటే టెలివిజన్ యాక్టర్స్ని చాలామంది బుల్లితెర మీద, థియేటర్ 70mm మీద చాలామంది అంతగా యాక్సెప్ట్ చేయరు ఈ ఆడియన్స్. బట్ మీరు పర్టికులర్గా ఆర్కే సాగర్ గారిని తీసుకోవడానికి కానీ అంటే నేను తీసుకోవడం అనేది నా చూస్ కాదండి. అది యాక్చువల్లీ ఇంకొక మాట, నా టీవీ ఆడియన్స్ అని. మరి షారుఖ్ ఖాన్ కూడా అక్కడి నుంచి వచ్చారు కదా. మన రీసెంట్గా కేజీఎఫ్ యష్ గారు అక్కడి నుంచే వచ్చారు. సో అది టీవీయా లేకపోతే ఓటీటీయా లేకపోతే షార్ట్ ఫిల్మా? మేమంతా అంటే నేను కృష్ణవంశీ గారి దగ్గర అసోసియేట్గా చేసినప్పటికీ షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేసి సరైన సినిమా పడక వాళ్ళు ఇప్పటిదాకా ఏదైనా కుదరాలండి. అదే చెప్తున్నాను కదా, ఒక టైము ఒక సినిమా ఏదో ఒకటి కరెక్ట్ టక్కని కుదురుతుంది, అప్పుడు ఒక్కసారిగా లైమ్లైట్లోకి వస్తారు. ఈ రోజు వరకు జీరో, రేపు పొద్దున స్టార్ అయిపోతారు. ఈ రోజుకి ఓన్లీ మీకు టెలివిజన్ హీరో అనిపించేసి, కానీ ఆయన టెలివిజన్లో సాధించాల్సిన చాలా సాధించారు. అవును, విపరీతం ఫాలోయింగ్ వచ్చింది. ఆయన ఇప్పటికీ కూడా ఆ క్యారెక్టర్ని ఇప్పటికీ కూడా ఆయన్ని ఇది చూసి ఆ గొప్పగా ఒక హైలో చూస్తున్నారంటే, సో ఆ లెవెల్ ఆయన సంపాదించుకున్నారు. ఆయన డెఫినెట్ థియేటర్కి వచ్చి అదే కూడా కొనసాగాలని మేము అందరూ కోరుకుంటున్నాం, డెఫినెట్ సక్సెస్ కావాలని. అంటే ఇప్పుడు వచ్చే సినిమాలు టీజర్కి ట్రైలర్కి మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది మ్యాక్సిమం. అంటే మీ మూవీ మీద పర్టికులర్ మీకు కాన్ఫిడెన్స్ అంటే? మాది టీజర్ ఎంగేజ్ చేసి, మా టీజర్కి ఆల్రెడీ మంచి అప్లాజే వచ్చింది. రేపు అంటే ఒక ఫ్యూ డేస్లో ట్రైలర్ కూడా లాంచ్ అవుతుంది. ట్రైలర్ కూడా డెఫినెట్గా దానికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సినిమా వీటన్నిటికంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకే, అంటే ఎన్ని థియేటర్స్ దాకా రిలీజ్ చేద్దాం? అది నాకు ఐడియా లేదు. నేను బికాస్ అది ఎంత ప్రొడ్యూసర్ వాళ్ళు డిసైడ్ అవ్వాల్సిన మ్యాటర్. సో క్రియేటివ్ పార్ట్ వరకు మొత్తం నాది. ఓకే, మిగతా కమర్షియాలిటీస్ ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు చాలా సినిమాల దాకా 100 మూవీస్లో 80 మూవీస్ ఆర్ 85 మూవీస్ దాకా 80% ఆల్మోస్ట్ వేసుకున్నా సరే మూవీస్ అంత సక్సెస్ఫుల్ అవ్వట్లేదు. అట్లీస్ట్ వన్ డే ఆడడం కూడా కొన్ని సినిమాలు అటు ఇటుగా అనిపిస్తున్నాయి థియేటర్స్. అవును. మీ మూవీ మీద పర్టికులర్ కాన్ఫిడెన్స్ అంటే ఎలా? డిస్ట్రిబ్యూటర్కి ఆల్రెడీ షో చేస్తారు. డిస్ట్రిబ్యూటర్కి షో చేసామా, లేకపోతే సినిమా అయితే మంచి సినిమా ఎప్పుడు ప్రేక్షకులు ఆదరించారు కూడా. రీసెంట్గా చూసిన కుబేరా కానివ్వండి, కోర్ట్ కానివ్వండి, ఇంకా సీతారామం కానివ్వండి, ఇలాంటి చాలా మంచి సినిమాలు వచ్చాయి. అన్నీ డెఫినెట్గా మంచి స్టేజ్కి వెళ్ళాయి. సో నేను అన్నట్టు
రిజల్ట్ గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. మన నీతిగా నిజాయితీగా మేము కానీ మా హీరో కానీ మా ప్రొడ్యూసర్స్ కానీ, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ని జనాలకు చూపెట్టాలి అనే ఆలోచన వాళ్ళకు కూడా కలిగింది కాబట్టి, మాతో అంత సింక్లో ఉన్నాం కాబట్టి, సో డెఫినెట్గా అది ఆదరిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే. ఇంకెంత లెవెల్కి వెళ్తుంది అనేది ఇంకా వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఓకే. ఆల్మోస్ట్ ఎన్ని ఫెస్టివల్స్ దాకా ఇది 50 ఫెస్టివల్స్ దాకా 15 అండి. 15 ఫెస్టివల్స్కి చేసాము. అంటే మీన్వైల్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్నిలో సరే ఒకసారి, ఎందుకంటే ఎప్పుడైతే కొంతమంది సెలబ్రిటీస్కి షోస్ వేసామో, అంటే వెంకయ్యనాయుడు గారిని చాలా మంచి అప్లాజ్ వచ్చింది సినిమా, చాలా బాగా మెచ్చుకున్నారు సినిమా. ఇలాంటి సినిమా ఇప్పుడు అవసరం అప్పుడని. అలాగే మన శ్రీధర్ బాబు గారు, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, రాజ్ ఠాకూర్ గారు, నాగబాబు గారు, సజ్జనార్ గారు, ఆయన అయితే అసలు చాలా కనెక్ట్ అయిపోయారు సినిమాకి. నన్ను నేను చూసుకుంటున్నట్టుందని కూడా అనుకునేసారు ఒక సందర్భంలో కూడా. ఆయన అంతలా కనెక్ట్ అయ్యారు సినిమాకి. సో వీళ్ళందరి నుంచి కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అలాగే ఇంటర్నేషనల్ ఆడియన్స్ దగ్గర నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా మనకి ఫిల్మ్ ఫెస్టివల్స్ అప్లై చేసినప్పుడు అక్కడి నుంచి కూడా వచ్చింది మంచి, అండ్ ప్రతిదానికి ఒక రికగ్నిషన్ వచ్చింది ప్రతి ఫిల్మ్ ఫెస్టివల్లో. సో ఇదంతా మాకు ఒక ఎనర్జీ ఇచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది, ఒక మంచి సినిమా తీసామని ఒక ఇదైతే సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. ఓకే. సాగర్ గారికి ఫస్ట్ స్టోరీ ఎక్కడ చెప్పారు సార్? చెప్పంగానే ఆయన యాక్సెప్ట్ చేయని పర్టికులర్ రీజన్ యాక్చువల్గా సాగర్ గారు ఇదనే కాదు, ఆయన ఎప్పుడు మా చాలా ఫ్రెండ్లీగా మేము ఎప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఆయన మొగల్ రేకుల టైం నుంచి నాకు పరిచయం. ఆయన మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ రవివర్మ. రవివర్మని ఉయ్యాల జంపల హీరోయిన్ ఫాదర్గా చేసిన రవివర్మ. ఆయన మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్. ఆయన జస్ట్ నాకు ఒక అన్నయ్య లాంటి వ్యక్తి రవివర్మ. ఆయన ఒకసారి ఊరికే సరదాగా లొకేషన్కి ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు సాగర్ గారిని పరిచయం చేశారు. అక్కడి నుంచి మా ఇద్దరికి కనెక్ట్ అయింది. ట్రావెల్ చేస్తున్నాం, అంటే నాది ఏ షార్ట్ ఫిల్మ్ చేసినా ఏం చేసినా ఆయన రావడం, చూడడం, గెస్ట్గా రావడం, ఈవెంట్స్కి ఇవన్నీ చేస్తూ ఉండేవారు. కలిపి ప్రాజెక్ట్ చేద్దాము అని అనుకుంటున్న టైంలో అప్పుడు కుదరలేదు. అనుకోకుండా సరే ఆయన ఏదో ప్రాజెక్ట్ చేద్దాం, నేనేదో ట్రయల్స్లో ఉండగా అనుకుంటున్న టైంలో ఇది కుదిరింది. అది దీంట్లో ఏంటంటే ఆయన ఒక సరదాగా ఫోన్ చేయడం, ఏమైనా ఉందా అని అనడం, ఈ టాపిక్ ఉంది కదా అంటాం. అప్పుడు ఆయన దగ్గర ఆల్రెడీ విన్న ఒక నిజంగా జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే పోలీస్ ఆఫీసర్ లైఫ్ స్టోరీలో ఒకటి జరిగిందో అది ఆయన నాతో షేర్ చేసుకోవడం. అప్పుడు నాకు దగ్గర ఇది ఉంది అని చెప్పి నేను చేసిన పోలీస్ స్టోరీలో ఉన్న ఒక ఇష్యూ ఏదైతే ఉందో, ఏదైతే చెప్పాలని ఫీల్ అవుతున్నాను, దాన్ని ఇన్కార్పొరేట్ చేసి రెండు బ్లెండ్ చేసి అక్కడ ఈ స్టోరీని చేయడం జరిగింది. ఎన్ని రోజులు పట్టింది సార్ మూవీ అంతా కంప్లీట్ చేయడానికి? మొత్తం టోటల్ 53 days అండి. ఇంకా ఫాస్ట్గా అయ్యేది. అది కొంచెం అంటే ఫైట్ సీక్వెన్స్లో కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోవడం వల్ల, అంటే ఇంజూర్స్ అనేవి కాదు, రెయిన్ ఎఫెక్ట్ అనుకున్నాం. అది వింటర్ సీజన్లో అనుకున్నాం. ఓకే. అది కొంచెం అంటే ఆర్టిస్ట్ చాలా పాపం దాంట్లో చాలా కష్టపడ్డారు హీరో, తడుస్తూ చలేస్తూ. అది ఆల్మోస్ట్ అది కూడా నైట్ ఎఫెక్ట్లో. అయితే మీరు సాగర్ గారిని బాగా ఇబ్బంది పెట్టేశారు? ఇబ్బంది అంటే కదా, ఆయన నాకంటే ప్యాషనెట్. ఆయన ఓకే. నేను ప్యాషనెట్, చాలా ప్యాషనెట్. నేనంటే సినిమా తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. ఆయన ఏంటంటే ఇంకా ఇలాంటివి చేయమంటే అసలు చాలా ఇష్టంగా చేస్తారు. అంటే యాక్షన్ అయినా రొమాన్స్ కూడా అలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయాలి? రొమాన్స్ అంటే ఈ కథ ఎంతవరకు కావాలో అంతవరకు చిన్న ఒక ఫీల్ అయితే ఉంటుంది, అంతే తప్ప దాని రొమాన్స్ అని నేను పెద్ద వర్డ్స్ యూజ్ చేశాను. కానీ ఎంతైతే ఆ ఎమోషనల్ ఆ ఫీలింగ్ బాండింగ్ ఉంటాయో అది ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ లవ్ ఇంట్రెస్ట్ లాగా ఏదో వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు మిషా నారాయణ. తనకంటే ఒక సినిమాలో క్యారెక్టర్ బిల్డ్ చేసి ఒక ఆర్క్ ఉంటుంది. కంప్లీట్గా సినిమాలో ఒక మంచి రోల్ ఉంటుంది. ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ ఇంకా ఎవరెవరిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మూవీలో ట్రైలర్లో కానీ ఇంకా మూవీలో నెక్స్ట్? అంటే లక్ష్మీ గోపాలస్వామి గారు చేశారు, ఆనంద్ గారు చేశారు, తర్వాత ధన్యా బాలకృష్ణ చేశారు, విష్ణుప్రియ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తుంది. సో వీళ్ళంతా మంచి, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది, రౌండ్ ఆఫ్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ 2 years లేట్ అయిందా మూవీ నుంచి? 2 years నేను లేట్ అనట్లేదు, ది డివైన్ బ్లెస్సింగ్ అంటాను. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏ జోనర్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు? మీరు కొంచెం చూస్తే డార్క్ ఆ టైప్లో కనిపిస్తున్నారు. నేను కనిపిస్తాం, మనుషులు ఎలాగైనా కనిపిస్తారండి, దాంట్లో మనం చూసే పర్స్పెక్టివ్ మారిపోవాలి. ఓకే. సో ఏదైనా కానీ నా వరకు ఒక సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్గా సాధ్యమైనంత వరకు, సాధ్యమైన మంచి సినిమాలే చేసి నాకున్న నాలెడ్జ్లోనో లేకపోతే నేను తెలుసుకున్న వాటిలో జనాలకు తెలిసేలా చేద్దాం అని, అలాంటి నాకు ఇష్టం. అంటే జానరస్ అంటే ఏ జానర్లో అయినా చెప్పచ్చు, ఏది విషయాన్ని అయినా సరే. ఇప్పుడు దీనికి ఈ పర్టికులర్ పాయింట్ని చెప్పడానికి ఇలా థ్రిల్లర్ అనే ఒక ఈ జానర్ని తీసుకుని విషయాన్ని బ్లెండ్ చేశాను.
సో రేపొద్దున ఇంకొక పాయింట్ చెప్పాలనుకున్నప్పుడు ఇంకో జానర్ తీసుకోవచ్చు, హారర్ కూడా తీసుకోవచ్చు, ఓకే. చెప్పలేం. కొంచెం ఇది కూడా హారర్ టైప్, కొన్ని షార్ట్లు సినిమాటోగ్రఫీ లేదు లేదు హారర్ ఉండదు. హారర్ కొన్ని షార్ట్స్ కొంచెం ఆ విధంగా అనిపిస్తున్నాయి. లేదు లేదు అదే కదా, అంటే మీరు ఇంకా సినిమా పూర్తిగా చూడలేదు కాబట్టి మాకు వేసేస్తారా నెక్స్ట్? వద్దులే, సరదాగా చూద్దాం రండి, మా ఇంటికి రెండు కొంచెం చూపిస్తా. లీక్ అయిపోతాం ఫోటేజ్. ఏది లీక్ చేస్తే నేను ఎందుకు ఊరుకుంటా? మీకు వీడియో, మీకు సినిమా వేస్తున్నాను రికార్డ్ చేసి పెట్టుంచుతాగా. అంటే యాక్షన్ సీక్వెన్స్లు ఎన్ని రోజులు పట్టినాయి షూటింగ్? ఓన్లీ యాక్షన్ వరకు ఈయన ఎంతవరకు హోంవర్క్ చేశారు ఆర్కే సాగర్ గారు? ఆర్కే సాగర్ గారికి అసలు యాక్షన్ సీక్వెన్స్ అంటే ఆయనకి చాలా ఈజీ అండి. అసలు ఇదేనే కదా, యాక్టింగ్ కూడా చాలా మెమరీ పవర్ చాలా ఉంటుంది. అంటే రొమాన్స్ కష్టం అబ్బాబా అలా అని కాదు, క్యారెక్టర్కి ఎంత అవసరం చేస్తారు ఆయన. అది అసలు అది కష్టం, ఇది చేయలేరు, అది చేయగలరు ఆయన. మనం ఆయన అంటే మనం మౌల్డ్ చేసుకునే విధానం బట్టే ఉంటుంది. ఏ ఆర్టిస్ట్ ఆయన అయినా కదా, ఏ ఆర్టిస్ట్ అయినా చేస్తారు. అంటే చేయగలరు, చేయలేరు అనడం కూడా కరెక్ట్ కాదండి అది. సో కొంతమందికి వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి ఒకటి ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం డిజైన్ చేసుకోవాలి ఒకసారి ఒక ఆర్టిస్ట్ అనుకున్నాక. సో అలాగ ఆయనకి కంఫర్టబుల్ జోన్లోనే మనం వెళ్ళాం. సో డెఫినెట్ యాక్షన్ సీక్వెన్సెస్లో ఆయన వితౌట్ బాడీ డబ్బులు అయితే ఏం లేదు, అన్నీ ఏది చేసినా ఓన్గా చేశారు. ఓన్గా అంటే బాగా బాడీ చూపించి ఎలివేషన్ షార్ట్స్ కానీ సాగర్ గారికి ఇది కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చా? కమ్బ్యాక్ అంటే ఆల్రెడీ ఉన్నారు ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించుద్ది అంటే కదే అంటున్నాను కదా, అంటే సినిమా అయితే మంచి సినిమా అండి, దానిలో డౌటే లేదు. అది మీలాంటి మీడియా పర్సన్స్ ఆడియన్స్ ఎంకరేజ్ చేసిన దాన్ని బట్టి దాని ఫైనల్ రిజల్ట్ అనేది ఉంటుంది. జనరల్గా చూసిన ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి మాకైతే ధైర్యం ఇచ్చారు. సెన్సార్ మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనైతే ఏ ప్లస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అలాంటి ఏం లేదండి. యూబైఏ ఎన్ని నిమిషాలు ఓవరాల్ డ్యూరేషన్? 135 minutes అండి. 135 minutes. 135 minutes. 2 hours 15 minutes. 135. అది కూడా ఏంటి స్మోకింగ్ కార్డ్స్ ఇవన్నీ కలిపి. ఓకే. ఎన్ని సాంగ్స్ మూవీలో అంటే? 4 songs. 4 songs. ఒకటి పోలీస్ మీద, ఇంకా 2 సాంగ్ అంటే పోలీస్ మీద అంటే అది ఆయన అంటే మీకు ఇప్పుడు సాంగ్ రిలీజ్ చేసింది అలా అనిపిస్తుంది కానీ యాక్చువల్గా అది ఒక టైం ల్యాప్స్. ఓకే. టైం ల్యాప్స్ సాంగ్. దాంట్లో ఆయన క్యారెక్టరైజేషన్, ఆయన ఏదైతే ఉంటుందో మన కథలో ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దానికి సంబంధించిన లిరిక్స్ కానీ ఆ ఎమోషన్ కానీ దాంట్లో ఉంటుంది. సో అది ఒక ఏదో బిల్డప్ సాంగ్ చేసాము ఇదని కాదు, అదొక దాంట్లో వెళ్ళేది సినిమాకి సంబంధించిన మ్యాటర్ మన దాంట్లో చెప్తూ ఒక టైం ల్యాప్స్ కోసం చేసిన సాంగ్ అది. ఆ థీమ్ అనుకోండి, థీమ్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఓకే. ఇంకా ఆల్మోస్ట్ 20 days దాకా ఉంది మూవీకి రిలీజ్కి. మీరు అంటే ఇన్ని రోజులు ఏమైనా పోస్టర్స్ కానీ ఇది ఏమైనా ప్రమోషన్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా? ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం, ఆల్రెడీ అవుతుంది, జరుగుతుంది. అన్ని కూడా మొన్న రీసెంట్గా మనం డిస్ట్రిక్ట్ ఊర్ల సైడ్ కానీ సిటీలు అవన్నీ కూడా ఇంకా ప్రొడ్యూసర్ చూస్తారు. అంటే ఇప్పుడు ఉన్న మూవీస్కి ప్రమోషన్ వల్ల డిలే అవుతుంది అంటారా, లేకపోతే దేనికి? మూవీస్ అంటే జనరల్గా నేను స్టేట్మెంట్స్ మేము ఇవ్వదలుచుకోలేదండి. బికాస్ అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క కారణంలో ఉంటుంది లేట్ అవడానికి. పర్టికులర్ కారణం వల్ల లేట్ అవుతుంది మనం చెప్పలేం. లేట్ అయినంత మాత్రమే అది బ్యాడ్ సినిమా కాదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ కెరియర్లో కొంతమంది స్లోగా సక్సెస్ అవుతారు, కొంతమంది ఎర్లీగా సక్సెస్ అవుతారు. స్లోగా సక్సెస్ మాత్రం వాళ్ళకి అవకాశం రాకపోతే వాళ్ళు పనికిరారు, త్వరగా వచ్చింది కాబట్టి వీళ్ళు పనికి వస్తారు అనేది ఉండదు. ఎవరికైనా కొంచెం వెనక ముందు అంతే. ఓకే సార్. మనిషి అలా పోతాడు, ఇది వెనక ముందు అంతే. ఇది కూడా వెనక ముందులోనే వచ్చేస్తాం, ఒకే చోటికి వెళ్తాం గట్టిగా ప్రయత్నం చేస్తే. షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చి ఇప్పుడు డెబ్యూ ఫిల్మ్గా ఎదిగారు. ఎలా అనిపిస్తుంది జర్నీ? అంటే జర్నీ నాకు ఎప్పుడు ప్రతిదీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనండి. నేను ఇది చేశాను కదా, దీని నుంచి ఇది రిజల్ట్ వచ్చేయాలి, ఈ రిజల్ట్ వచ్చేయాలి లేదా నేను ఎక్స్పెక్ట్ చేయను. ఓకే, మనం ఎంత బాగా చేస్తున్నాం, ఎంత ఎఫర్ట్స్ పెట్టాం, ఎంత నిజాయితీగా చేసాం, ఎంత ఆనెస్టీ మనం చూపిస్తున్నాం, ఇది అనేది చేస్తాను. నేను ఒక ప్రాజెక్ట్ తీసుకున్నానంటే చాలా డెడికేట్గా వర్క్ చేస్తాను, దానికి ఇంకా వేరే డీవియేషన్స్ ఉండవు. సో ప్రతిదీ నాకు ఒక లెసనే. అన్ని ప్రతి దాంట్లో ఒక్కొక్కటి కొత్త విషయం నేర్చుకుంటూనే వచ్చాను, నేర్చుకుంటున్నాను కూడా. ఇన్స్పిరేషన్ అంటే ఎవరని ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకంటే కృష్ణవంశీ గారి దగ్గర నేను చేశాను. ఆర్జీవి గారి సినిమా చూసినప్పుడు అప్పుడు డైరెక్టర్ అనేది ఓహో ఇంత ఉంటుందా అని అప్పుడు నాకు, అప్పుడు అందరికీ ఆల్మోస్ట్ హ్యాండ్ డైరెక్షన్ లో కొన్ని షార్ట్లు అంటే అనిపించవచ్చు. మోస్ట్లీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే నేను సాధించానో అవార్డ్స్ అని వస్తున్నాయో, బికాస్ అదంతా కూడా ఒక క్యారెక్టర్ డిజైనింగ్ బట్టే వస్తుంది. ఆ డిజైనింగ్ అనేది నేను మా గురువు గారు కృష్ణవంశీ గారి దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయన నాకు ఇచ్చిన అసైన్మెంట్స్ అలాంటివి. అంటే ఒక క్యారెక్టర్ని ఎలా స్టడీ చేస్తారు, ఇన్ డెప్త్ ఎలా వెళ్తారు, ఒక రియల్ లైఫ్లో వాళ్ళు పుట్టుక నుంచి వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితి వరకు కూడా
ఏమేం చేశారు అన్నది మొత్తం స్టడీ చేసిన తర్వాత ఆయన రాస్తారు క్యారెక్టర్. ఓకే. ఎంతవరకు మన సినిమాలో మీకు చూపించిందన్న, బట్ అది ఉంటేనే డిజైన్ చేయగలుగుతాం. అలాంటి అసైన్మెంట్స్లో నన్ను వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకోవడం కానీ, వాళ్ళతో ట్రావెల్ చేస్తూ కొన్ని షూట్ చేయడం కానీ, ఇది చేయడం వల్ల అది నాకు చాలా హెల్ప్ అయింది. ఈరోజు ఏదైతే నేను అచీవ్ చేస్తున్నాను, ఇది అప్లాజ్ వచ్చింది ఇది అన్నాను, అంతా ఆయన క్రెడిట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? జూలై 11th రిలీజ్ అవుతుంది. అందరూ మంచి ఎఫర్ట్స్తో చాలా మంచి సినిమా తీసాం. ఇప్పుడున్న పరిస్థితులకి ఇది చాలా అవసరమైన సినిమా. ఇలాంటి మంచి సినిమాల్ని మీరంతా ఆదరించి చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్లారు. అలాగే మా సినిమాని కూడా మంచి స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. జూలై 11th థియేటర్స్కి చూడండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.